అందరికీ నమస్కారం. చారు అంటేనే ఆరోగ్యమైనది, చిన్న పిల్లలు రుచిగా తినేది, ఇంతకన్నా రుచిగా ఎవరు చేస్తారు అన్నట్టు చారు నిజంగానే చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ చారు అనేది ఇష్టంగా పెడతాం మనం. అలాగే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఆ విధంగా మీకు ఈరోజు వివరంగా చారు ఎలా నా పిల్లలకి నేను ఎలా పెడతానో మీకు వివరంగా చూపిస్తున్నాను. ఒక్కసారి డెఫినెట్గా చేయండి అమ్మా. ఒక బౌల్ తీసుకొని ఒక 3 ఎనిమిరగాయలు ఇలా తుంచుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఒక 2 టమాటాలు బారుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు అనేది నేను వీడియోలో చూపించాను కదమ్మా, గట్టిగా నొక్కితే ఇంత వచ్చింది. ఈ గిన్నెకి ఇంత సరిపోద్దమ్మా మనకి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్. ఓకేనమ్మా, 1 టేబుల్ స్పూనే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్టు. ఇప్పుడు ఈ గిన్నె నిండేలాగా మనం వాటర్ వేసుకోండి. ఇక మనం ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఒక్కసారి స్పూన్తో అయినా తిప్పుకోండి. ఓవరాల్గా ఇలా మొత్తం కలిసిన తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసి ఇక మనం ఇంతటితో రసం అనేది రెడీ అయ్యిద్దమ్మా. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెద్ద మంట పెట్టుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. లో ఫ్లేమ్ కూడా వద్దమ్మా, ఇలా హైలో పెట్టండి. ఏదైనా పొంగుతున్నప్పుడు కొంచెం స్లో చేయండి. ఇలాగ మసిలిన తర్వాత ఇక మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పావుగంట సేపు చూసుకోవాలమ్మా. ఈ విధంగా ఉండగానే కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలమ్మా. కొద్దిగా కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని మీ దగ్గర ఎల్లుల్లిపాయలు ఉంటే 2 రెబ్బలు తుంచుకొని ఇలాగ ఒకసారి చితక కొట్టుకొని దాంట్లో వేసుకోండమ్మా. ఇక మనకి ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎల్లుల్లిపాయలు చేదు వచ్చేస్తాయమ్మా, 2 ఎక్కువ. ఇక ఓవరాల్గా కలుపుకొని ఇలా చారులో వేసేసుకోండమ్మా. ఇంతేనమ్మా, ఈజీగా పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఇది హ్యాపీగా తినచ్చమ్మా. నా పిల్లలకైతే స్పెషల్లీ ఇదే పెడతాను ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, మనకేమీ చెప్పలేరు కదా, అన్నీ మనమే తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా పాపం చెప్పుకోలేరు, వాళ్ళకు కూడా మనమే తెలుసుకోవాలి. అర్థమైందా? మనం ఎక్కువగా మసాలా ఏమి వేయకూడదు. ఇలా మీరు రోజు ట్రై చేస్తూ ఉండమ్మా. చారు ఏమీ మనకి ఇబ్బంది అవ్వదు, ప్రతిరోజు వండుకోవచ్చు మనం, సరేనా? అండ్ ఈ చారు పెట్టే విధానం మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ అక్క ఏదైనా ఇంట్లో చేసిన వంటకాలే మీకు వివరంగా చెప్తుంది, అర్థమైందా? ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఈ చారు తిట్టంగా వేసుకొని కొద్దిగా టేస్ట్ కోసం చికెన్ వేసుకున్నానమ్మా. ఓకేనా? మీరు కూడా హ్యాపీగా ఇలా మనసారా తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. ఈ అక్క మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తుంది కదమ్మా. అయితే ఈ అక్క కోసం ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్.